ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' చిత్రంతో నిరాశపరిస్తే 'ఓజీ' మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆయన సినిమాలకు హిట్ ఫ్లాప్లతో సంబంధం ఉండదంటే అతిశయోక్తి కాదు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మార్చి 26న విడుదల చేయనున్నారు. కాగా లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అలాగే 'గబ్బర్ సింగ్' తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చి రేస్‌లో ఉన్న 'పెద్ది', 'పారడైజ్ టాక్సీ' వంటి సినిమాలు వాయిదా పడడంతో బాక్సాఫీస్ ఖాళీ అయింది. మార్చి 26న 'పెద్ది' రావాల్సిండగా 27కు 'పారడైజ్' షెడ్యూల్ అయింది. కానీ రెండు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడ్డాయి. 'పెద్ది'ని ఏప్రిల్ 30కి షెడ్యూల్ చేయగా 'ది పారడైజ్' పూర్తిగా వేసవి రేస్ నుంచి తప్పుకుని ఆగస్టుకు వాయిదా పడిపోయింది.